జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కాల్సిన గౌరవం ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు జనసేన కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజకీయ లాభ నష్టాలు చూడకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అలాగే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజల్లో కూటమిపై విశ్వాసం పెంచడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడుదలవుతున్న కొన్ని ప్రచార పోస్టర్లు ప్రభుత్వ ప్రచార సామాగ్రిలో పవన్ కళ్యాణ్ గారికి తగిన ప్రాధాన్యత కనిపించడం లేదని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో సమాన భాగస్వామిగా ఉన్న నాయకుడికి ప్రచారంలో కూడా అదే స్థానం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఉద్దేశించి కూడా పలువురు జనసేన కార్యకర్తలు స్పందించారు. రాష్ట్ర యువత విద్యారంగ అభివృద్ధి కోసం లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూనే కూటమి భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించిన ప్రచార కార్యక్రమాల్లో జనసేనకు పవన్ కళ్యాణ్ గారిని తగిన గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది హెచ్చరిక కాదని కూటమి బలోపేతం కావాలన్న ఆకాంక్షతో ఒక జన సైనికుడి ఆ విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నామని వారు చెబుతున్నారు. కూటమి విజయానికి పరస్పర గౌరవం, సమాన ప్రాధాన్యత, భాగస్వామ్య భావన బలమైన పునాది అని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై అధికారికంగా టీడీపీ లేదా జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. ఇది ఈ వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉన్నారు.